మనం ఒకవేళ తనని తప్పు చేస్తుండగా పట్టుకోగలిగితే అప్పుడు తాను తప్పించుకోవడం చాలా కష్టం. కానీ పునీత్ చూడు, యూ రియల్లీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. తను ఎంత తెలివిగా కనిపిస్తుందో అంతకంటే చాలా ప్రమాదకరమైంది. డోంట్ వరీ అక్క, నేను ఇప్పటికి కూడా ఆ రోజు మర్చిపోలేదు. ఎప్పుడైతే తను తన ఇంట్లో నన్ను ఇరికించి నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసిందో అప్పటి నుంచి నేను ఇలాంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నాను, తన మీద పగ తీర్చుకోవాలని. ఇవాళ అవకాశం వచ్చింది, ఇక ఈ అవకాశం వదులుకోను నేను. నువ్వు కేవలం నాకు తన నంబర్ ఇవ్వు, అంతా నేను చూస్తాను. ఆలియా చూడు, ఫోన్ ఎవరిదో? ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ అయి ఉండొచ్చు. అది అన్నోన్ నెంబర్. ఆలియా ఒకవేళ అభి ఫోన్ కాదు కదా? హలో, ఎవరు? ఎవరి గొంతులో అయితే అంత వేడి ఉందో వాళ్ళైతే ఇక ఎవరో నీకు కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. శ్రేయోభిలాషి. వాట్ రవిష్, ఏం వాగుతున్నావు? నువ్వు గనక ఫోన్ పెట్టేస్తే అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఈ లోకంలో నువ్వు అలాంటి ఒకే ఒక్క చెల్లెలివి, ఎవరైతే నీ సొంత అన్నయ్యనే కిడ్నాప్ చేయించావో. వాట్ రబీష్, ఏం వాగుతున్నావు నువ్వు? సాక్ష్యం నా దగ్గరుంది, అలాగే కావాలంటే చూపించగలను కూడా. అందుకని నెక్స్ట్ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తీయాలి, లేదంటే ఆ సాక్ష్యం నేను ఇంకెవరికైనా ఇచ్చేస్తాను. సరేనా? పువ్వులైనా తారలైనా అన్నీ అంటున్నాయి, వేల మందిలో ఒకటే అభిచెల్లాయి అని. ఎవరు ఫోన్ చేసింది? అది ఎవరో, వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం? అన్నయ్యని ప్రజ్ఞని మనం కిడ్నాప్ చేయించాం కదా, ఆ సాక్ష్యం తన దగ్గర ఉందట. ఏంటి? ఓ మై గాడ్, అది అంటే తన దగ్గర ఏం సాక్ష్యం ఉంది? తెలియదు తను. నేను కూడా ఇంతకు ముందే తనతో మాట్లాడాను కదా, తన దగ్గర నిజంగానే సాక్ష్యం ఉన్నట్టు ఆ రేంజ్ లో మాట్లాడుతున్నాడు తను. మరి నువ్వు తనకి కాల్ చేయి, అడుగు. లేదు, తనంతట తానే ఫోన్ చేస్తానని చెప్పాడు. కానీ ఫోన్ కాల్ అయితే దాని పని చేసింది. ఇక మున్ముందు ప్లాన్ నేను తర్వాత చెప్తాను. ఇక ఇలాగే సాగుతూ వెళ్ళిందంటే అప్పుడు ఇక ఆలియాని మన నుంచి ఎవరూ కాపాడలేరు. ఎస్. జాగ్రత్త. ఫుగి ఫుగి. బాస్, ఇది అభి గొంతుదా? పట్టుకోండి పదండి, పదండి, పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ఫుగి ఫుగి ఫుగి, ఎక్కడున్నావు ఫుగి? మాట్లాడు ఫుగి. ఫుగి, ప్రామిస్, నేను ఎప్పటికీ నేను టార్చర్ పెట్టను, ఎప్పుడు అరవను కూడా. ఫుగి అని కూడా అనను. లేదు, ఫుగి అంటాను, ఇంకేమనను. ఫుగి మాట్లాడు ఫుగి, నువ్వు ఎక్కడున్నావు ఫుగి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్లీజ్ ప్లీజ్ తిరిగి వచ్చేయండి. ఐ ప్రామిస్, మీతో ఎప్పటికీ పోట్లాడను, విసిగించను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏం చెప్తారో అదే చేస్తాను. ప్లీజ్ తిరిగి రండి. నేను ఇలా చేశానేంటి? మీరంత కష్టపడి నన్ను కనిపెట్టారు, కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడ వెతకాలి మీకోసం? ఇలా అయితే నేను తనని ఎప్పటికీ కనిపెట్టలేను. నేను ఆ పాడుపడ్డ గుడి దగ్గరికి తిరిగి వెళ్లాల్సిందే. తను ఇక్కడే ఎక్కడికో వెళ్ళి తిరిగి ఆ గుడికి వచ్చి ఉంటుంది. ఏమో, నేను అక్కడ కనిపించకపోతే అప్పుడు తిరిగి మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోతుందేమో. ఇదేంటి నేను ఇలా చేశాను? నేను ఆ గుడి దగ్గరే ఉండాల్సింది. ఏం చెప్పగలం? ఆయన అక్కడికి తిరిగి వస్తారేమో. నేను కనిపించకపోతే వెతకడానికి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు. అలా అయితే మేము ఎప్పటికీ కలవలేము. కమిషనర్ గారు, దిస్ ఈస్ టూ మచ్. మీరు ఇన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరి సంగతి ఏంటి? వాళ్ళిద్దరి గురించి ఎలాంటి క్లూ తెలుసుకోలేకపోయారు. ఏం జరుగుతుంది అసలు? చూడండి, మేము మా వైపు నుండి అన్ని ప్రయత్నాలు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? మీరు ఆ గోండాల్ని పట్టుకోలేకపోయారు, అసలు ఏమీ జరగడం లేదు, అయినా మీరు ప్రయత్నాలు చేస్తున్నా ఉంటున్నారా? లిజన్ మిస్టర్ ప్రవీణ్, యూ లిజన్ టు మీ. నేను మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఒకవేళ 2 రోజుల్లో వాళ్ళని పట్టుకోలేకపోయారంటే అప్పుడు నేను ప్రజ్ఞ అభి కిడ్నాప్ అయ్యారన్న సంగతి పబ్లిక్ లో అందరికీ అనౌన్స్ చేస్తాను. అప్పటికి మీరేం చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందేదో అభి ఫ్యాన్స్ చేస్తారు. చాలా ప్రేమిస్తారు తన్ని. ఏం చేయాలని చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు, స్ట్రైక్ చేస్తారు, ప్రశ్నలు వేస్తారు. కానీ వాళ్ళిద్దరిని కనిపెట్టి తీరుతారు. అలాగే అన్నిటికంటే ముందు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీ పోలీస్ ఫోర్స్ ని అడుగుతారు అసలు ఏం జరుగుతుంది అని. మొత్తం సిస్టమ్ కలిసినప్పుడు కమిషనర్ గారు అప్పుడు మీరే సీరియస్ అవుతారు. చూడండి మిస్టర్ ప్రవీణ్, ఈ రకంగా అయితే మీరు మా వైపు నుంచి ఏ సహాయం పొందరు. మీరు ఈ 2 రోజుల్లో కూడా ఏం చేయగలరని నాకు అనిపించట్లేదు. ఒకవేళ ఏమైనా చేయగలుగుంటే ఎప్పుడూ చేసి ఉండేవారు. వెయిట్.
హలో, నేను ప్రవీణ్ కుమార్ని మాట్లాడుతున్నాను. అభి ద రాక్ స్టార్ ఫ్రెండ్ని. చెప్పండి. నేను మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పాలి. అది యాక్చువల్లీ అభిని తన వైఫ్ని కిడ్నాప్ చేశారు. ఏంటి? నేను చెప్పేదంతా నిజమే. అలాగే ఎవరైతే వాళ్ళని కనిపెట్టగలుగుతారో వాళ్ళ ₹1,00,00,000 క్యాష్ బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సాయంత్రం లోపు ఈ న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గాయ్స్ లిజన్, ఒక బ్రేకింగ్ న్యూస్. రాక్ స్టార్ అబ్బి అలాగే తన వైఫ్ ప్రజ్ఞ కిడ్నాప్ అయ్యారు. వి హావ్ టు ఫాలో దిస్ న్యూస్. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. ఫ్రెండ్స్, ఇంతకు ముందే ఒక వార్త తెలిసింది. రాక్ స్టార్ అభిని కిడ్నాప్ చేశారు. తనని అభిమానించే వారికి ఇది చాలా చెడ్డ వార్త. అలాగే నా మనసులో కేవలం ఒకటే ప్రశ్న, అసలు పబ్లిక్ హీరోకి శత్రువులు ఎవరైనా ఎలా ఉండగలరు? అంతకంటే దుర్వార్త ఏంటంటే అభితో పాటు ఆయన వైఫ్ కూడా కిడ్నాప్ అయ్యారు. అలాగే ఈ అర్జెన్సీని కౌంటర్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. అంటే ఎవరైనా అభి ఆయన వైఫ్ గురించి ఏ సమాచారం ఇచ్చినా వాళ్లకు ₹1,00,00,000 బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికైనా కూడా రాక్ స్టార్ అభి గురించి ఏ కబురు తెలిసినా కూడా ఈ నెంబర్లో సంప్రదించండి. నంబర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ న్యూస్ అంతటా వ్యాపిస్తుంది. అలాగే అందరికంటే ముందు మీ దగ్గరికే చేరుకుంటుంది. ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి మీరేం చేయాలో. పబ్లిక్కి మీడియాకి జవాబు చెప్పడం తేలికనుకుంటారా, లేక అభి ప్రెగ్నెంట్ని వెతకడమా అని? బెస్ట్ ఆఫ్ లక్. అదిగో అక్కడుంది ప్రజ్ఞ, వెళ్ళి పట్టుకోండి రా. అలా చూస్తున్నారేంటి మీరు? వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? అయినా చూడడం తప్ప నేను నిన్నేం చేయగలనులే. ఏంటి మీ ఉద్దేశం? ఉద్దేశం ఏంటంటే ఆలియా, నువ్వు ఇవాల్టి వరకు ఏదైతే చెప్తూ వచ్చావో నేను నోరు మూసుకుని చేస్తూ వచ్చాను. మంచి చెడు పనులన్నీ. అవి చేసిన తర్వాత నాకేమవుతుందనేది కూడా ఆలోచించకుండా. ఇప్పుడు చెప్పు, ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ఏదైనా బండి కింద పడినా దూకమంటే ఇక్కడి నుంచి దూకేస్తాను. దూకనా ఇక్కడి నుంచి? నా ప్రాణాలు వదిలేనా? చెప్పు, ఏం చేయాలో? మీకు బుర్ర చెడిపోయింది వైశాలి వదిన. ఇంకేం లేదు. లేదంటే మళ్ళీ మీరు ఆ బంగు తాగి మళ్ళీ కలగంటున్నారా? నువ్వే నాకు బోటకప్పు కలలు చూపిస్తున్నావు. ఈ రోజు వరకు నేను కేవలం ఒకటే అనుకుని నీకు సాయం చేస్తూ వచ్చాను, నువ్వు నా కోసం ఏదైనా చేయాలనుకుంటున్నావని. కానీ లేదు, నువ్వేమో నాతో నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. సెల్ఫిష్ దానానే. నాకు ఆశలు కల్పించి నన్ను పిచ్చిదాన్ని చేస్తూ వచ్చావు. నన్నే మోసం చేస్తావా నువ్వు? మీరు కాస్త సూటిగా చెప్తారా మీ ప్రాబ్లం ఏంటో? డొంక తిరుగుడుగా మాట్లాడద్దు. నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నావాలియా? ఇక్కడేమో నాకు నా జీవితం అంతా అంతమైపోవడం కనిపిస్తోంది. నీ మూలంగా ఏం జరిగిందో తెలుసా? నువ్వు డబ్బులిస్తానని నాకు మాటిచ్చావు కదా, కానీ ఇవ్వలేదు. దాని మూలంగా రాజ్కి 3 నెలల జైలు శిక్ష పడింది. అలాగే ప్రజ్ఞ వాళ్ళ ఫ్యామిలీ ఆ కుంకుమ భాగ్య హాల్ కేసులో గెలిచారు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు, చాలా పెద్ద మోసం చేశావు. ఇక నిన్ని మాటలేవి నమ్మలేను. లిసన్, జస్ట్ కామ్ డౌన్, ఓకే? నేను మీకు చెప్తున్నాను కదా, జస్ట్ టేక్ ఇట్ ఈజీ. నువ్వు చెప్పేదేవి నేను విన్ను. చాలా పిచ్చిదాన్ని చేశావు. కానీ ఆలియా, ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తానో. మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, ఓకే? జస్ట్ కామ్ డౌన్. మీరెందుకు కోపం తెచ్చుకుంటున్నారు? నా భర్తకు శిక్ష పడింది, అయినా నాకు కోపం తెచ్చుకునే అధికారం కూడా లేదంటున్నావు నువ్వు. శిక్ష రాజ్కి కాదు, నీకు పడుండాల్సిందే. అది పడే తీరుతుంది. ఆ శిక్ష నేను నీకు వేస్తాను. నేను ఇంట్లో వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అసలు ప్రజ్ఞ కిడ్నాపింగ్ వెనక నీ హస్తం ఉందని. అర్థమైందా నీకు? వెళ్ళండి, మీరెళ్ళి ఇంట్లో వాళ్ళకి మొత్తం అంతా చెప్పేయండి. అలాగే నేను వెళ్ళి రాజన్నీకి చెప్పేస్తాను. వెళ్ళి తనకి మొత్తం అంతా చెప్పేస్తాను. తను ఎందుకు జైలుకు వెళ్లారో దానికి గల కారణం మీరే అని. అవును, ఐ మీన్ ఆలోచించండి. మీరు ఆ కాగితాల మీద తనతో సిగ్నేచర్ ఎలా చేయించుకున్నారో తనకి తెలిసిపోయిందంటే అప్పుడు తనకెలా అనిపిస్తుంది? మరి తను అప్పుడు కూడా మీ గురించి ఇలాగే ఫీల్ అవుతాడా? తనకి చాలా బాధ కలుగుతుంది కదా. గాడ్, ఏం చేస్తాను? చెప్పైతే తీరాల్సిందే కదా. లేదంటే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయండి మొత్తం ఇదంతా నేనే చేశానని, మొత్తం అంతా నేనే ప్లానింగ్ చేశానని. కానీ మీరు మర్చిపోతున్నారు, దాంతో పాటు మీ పేరు కూడా బయటకు వస్తుంది. మీరే ఆ పని చేయడానికి ఆ కార్పొరేటర్ ని పిలిచారని. దాంతో మీరు కూడా ఇరుక్కుంటారు కదా. కేవలం నేనే కాదు, అయినా నాకేంటి చూడండి, నేనైతే అన్నయ్యకి ఫేవరెట్ ని, అందుకే అన్నయ్యకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పుకుంటాను. కానీ మీరేమవుతారు వైశాలి వదినా? రాజన్నయ్యకి ఈ విషయాలు మొత్తం తెలిసిపోయినప్పుడు
అప్పుడు మీరేమనుకుంటున్నారు? తను మళ్ళీ మీకు తన భార్య హోదాని ఇస్తాడనుకుంటున్నారా? మరి మీరేం చేయాలో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇలా ప్రతిరోజు డ్రామాతో ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫెడ్ ఆన్. ఎప్పుడూ కలిసుండేవాళ్ళు ఇవాళ మళ్ళీ గొడవ పడుతున్నారా? కానీ దేని గురించి? ఎక్కడున్నారు? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి కనిపించండి. మీకు ఎప్పటికీ దూరంగా వెళ్ళను. ఒక్కసారి కనిపించు చాలు. ఐ ప్రామిస్, మళ్ళీ నిన్ను ఎప్పటికీ నా నుంచి దూరం కానివ్వను. ఏమండి? ఏమండి? ఫుగి! ఫుగి! ఏ రాక్ స్టార్! పారిపోవడం వల్ల ఏం లాభం లేదు. నోరు మూసుకుని నీకు నువ్వు మాకు లొంగిపో. లేదంటే ఈసారి నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు కూడా. ఇక చంపేయమని వేడుకుంటారు మీరిద్దరు. నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా? ఏ అటు చూడండి, డైనోసార్! రేయ్, పట్టుకుని రావండి. నేను మీరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళానా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళావా? ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ చెయ్యి, ఇంకోసారి నన్ను ఒంటరిగా వదిలిపెట్టనని. ప్రామిస్ చెయ్యి, ఎప్పటికీ నా చెయ్యి వదిలిపెట్టనని. ఐ ప్రామిస్. ప్రామిస్, నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను. అయినా మన మార్కులు మనల్ని కాపాడాయి. రెండు వేర్వేరు దారులు మనల్ని కలిపాయి. వాళ్ళు రాకముందే మనం ఇక్కడి నుంచి చెప్పాను కదా వెళ్ళనివ్వనని.
అయినా నువ్వు ఆ పాడుబడి గుడి నుంచి ఎక్కడికి మాయమైపోయావు? మీరు నిద్దట్లో నీళ్లు నీళ్లు అంటున్నారు. నేను మీకోసం నీళ్లు తేవడానికి వెళ్ళాను. ఆ వెళ్ళేదేదో చెప్పేళ్ళు ఉండొచ్చు కదా. నేను మీకు చెప్పాను కానీ మీరు నిద్రపోతున్నారు. ముందు నువ్వు నాకు పిచ్చెక్కిస్తావు, తర్వాత నేనేమో నీకు క్లాస్ పీకుతాను. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. అదిగో బహుశా అక్కడ ఏదైనా దారి ఉండొచ్చు. పద నాతో పాటు. బుల్బుల్ వాట్ ఈస్ దిస్? నువ్వు నన్ను ఇలా ఒంటరిగా గదిలోకి ఎందుకు తీసుకొచ్చా? ఆలియా, నీకు గుర్తుందా నేను నీకు చెప్పాను అదే అక్క బావగారి కిడ్నాపింగ్ విషయంలో నాకు ఒకరి మీద అనుమానంగా ఉందని? అవును, నువ్వు చెప్పావు. కరెక్ట్. ఇప్పుడు నాకు ఒక క్లూ దొరికింది ఆలియా. క్లూ? అవును. ఏంటా క్లూ? అది యాక్చువల్లీ ఆలియా, నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే తనకి కిడ్నాపింగ్ గురించి బాగా తెలుసని, ఇన్ఫాక్ట్ ఈ కిడ్నాపింగ్ ఎవరు చేయించారో కూడా తెలుసట. అతని దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంట. ఇంకా అతను నన్ను కలవమని పిలిచాడు. హలో, ఎవరు? ఎవరి గొంతులో అయితే అంత వేడి ఉందో వాళ్ళైతే ఇక ఎవరో నీకు కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. మరి నువ్వు కలవడానికి వెళ్తున్నావా? ఐ మీన్, ఇస్ ఇట్ సేఫ్? నేనైతే ఆలోచిస్తున్నాను, కానీ నాకేమో చాలా భయంగా ఉంది. ఒకవేళ తను ఆ కిడ్నాపర్ అని తేలితే ఎవరైతే నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారో. Yeah, that's right. ఇంకో విషయం కూడా ఆలోచిస్తున్నాను. అతను జెన్యూన్ మనిషి కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైతే నాకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాడో. ఆలియా, నాకు సీరియస్లీ అర్థం కావడం లేదు. నేను ఎవరిని ట్రస్ట్ చేయాలో, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఆలియా. చూడు, నువ్వు నాతో పాటు వస్తావా? నువ్వు నాతో పాటు వచ్చావంటే రిస్క్ కూడా తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ మనం అక్క బావగారిని కనిపెట్టొచ్చు కూడా. చూడు, ప్లీజ్ కాదనుకో, అక్క బావగారికి సంబంధించింది ఎలాగైనా వెతకాలి కదా. ఆఫ్ కోర్స్. ఎప్పుడు వెళ్ళాలి? ఒక గంటలోపు చేరుకోవాలి. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను నా పర్స్ తీసుకొస్తాను. అండ్ డోంట్ వరీ, ఓకే? అన్నయ్యని ప్రజ్ఞ వద్దని మనం తప్పకుండా తీసుకొద్దామా బుల్బుల్? వీఆర్ వన్ ఫ్యామిలీ, రైట్? ఐల్ బి బ్యాక్. రేయ్ రాక్ స్టార్, ఎందుకు ఆగిపోయావా? పారిపో, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇక ఎవరు నీ వెంట పడరు, నేను కూడా పడను. పరిగెత్తు పరిగెత్తు. అలసిపోయావా లేక భయపడ్డావా? హే, వాడు భయపడ్డాడ్రా. వాడి మొహం చూడండి, భయపడ్డ తర్వాత ఎలా ఉందో ఏంటో. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? అలా చూడటం వల్ల ఏమీ కాదు. ఈసారి నీ సమాధిని నేను ఇక్కడే కడతాను. నువ్విక పూర్తిగా మా వల్ల చిక్కుకున్నావు రాక్ స్టార్. ఇదైతే అలా తయారైంది కదా. ముందు నుయ్యి వెనక గొయ్యి. నువ్విక అయిపోయావురా. సరేగాని నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఎలా చావడానికి ఇష్టపడతావు? నువ్వు స్వయంగా ఇక్కడి నుంచి దూకి నీ ప్రాణాలు ఇచ్చేస్తావా? సూసైడ్ చేసుకుంటావా? లేక నా చేతుల్లో చేస్తావా? ఒక ఐడియా ఇస్తానా? నువ్వే దూకి నీ ప్రాణాల్ని తీసుకో. ఎందుకంటే నేను నిన్ను చంపానంటే, ఎంత దారుణంగా చంపుతానంటే, ఎంత బాధించి చంపుతానంటే నీ ఆత్మ కూడా వణికిపోతుంది.
నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికి ఇంకా సమయం ఉంది. ఇక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు నా చేతికి దొరికారంటే అప్పుడు నా చేతిలో మీరు కుక్క చావు చేస్తారు. మీరు నాతో కబడ్డీ ఆడేశారు, కానీ నేను మీతో బాక్సింగ్ కనుక చేశానంటే అప్పుడు ముందు నేను మీ పళ్ళు రాలగొడతాను, తర్వాత మొహం పచ్చడి చేస్తాను, తర్వాత కుక్క చావు చేస్తారు మీరంతా. నువ్వేమన్నావు? నువ్వు మాతో బాక్సింగ్ ఆడతావు అవునా?